వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏదో ఒక రకమైన జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. లైక్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ వంటివి ఎన్నో. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో వారికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వీటి గురించి క్లియర్ గా చెప్పడానికి ఇప్పుడు మన ముందున్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా గుడ్ సార్, ఈ మధ్య కాలంలో అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా డయాబెటీస్ వస్తున్నాయి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఎస్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ డయాబెటీస్ ఇట్స్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. దానిలో చాలా కామన్గా మనం చూడాలంటే టైప్ 1, టైప్ 2 అండ్ ఇప్పుడు మధ్యలో ఇంకొకటి వచ్చింది, దట్ ఈస్ 1.5. ఓకే, ఇది కాకుండా చిన్న పిల్లలకు వచ్చే డయాబెటీస్ వేరే, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ వేరే. సో రకరకాలు ఉంటాయి అన్నమాట. బట్ అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటీస్ మనకు ఎలా వస్తుంది, అది ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసింది అనుకో, ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ వచ్చేసింది అనుకో, వాళ్ళ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్ సెల్ఫ్. సో వాళ్ళకు డయాబెటీస్ నుంచి వాళ్ళు ప్రివెంట్ చేయగలుగుతారు, వాళ్ళు స్వయంగా ప్రివెంట్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకు డయాబెటీస్ రాదు. ఓకే, సో నా ఉద్దేశంలో అండ్ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూసిన ప్రకారంగా నేను చెప్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు డైలీ బేసిస్లో ఒకటి ప్రాసెస్ ఫుడ్ బాగా ఎక్కువగా తినడం, దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 హై క్యాలరిక్ ఫుడ్ తినడం, హై గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్. ఓకే, అది తినడం డైలీ బేసిస్లో, అంటే లైక్ రైస్ కానీ చపాతీ కానీ ఆల్ దోస్ ఐటమ్స్. ఓకే, అండ్ నంబర్ 3 లేజియస్ట్ లైఫ్ స్టైల్. సపోజ్ మనకు డైలీ బేసిస్లో మనకు ఎక్సర్సైజ్ లేదనుకోండి, సో డయాబెటీస్ రావడం అవకాశం ఉంది. అండ్ అనదర్ రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈవెన్ నిద్ర సరిగా లేకపోతే కూడా డయాబెటీస్ రావడం అవకాశం ఉంది. అండ్ మోస్ట్ కామన్ థింగ్ విచ్ ఐవ్ సీన్, దట్ ఈజ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ డైలీ బేసిస్లో ఒకరు ఎంత టెన్షన్లో ఉంటున్నారు, ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, బేసిక్ రీజన్ ఫర్ ద డయాబెటీస్. ఓకే, సో స్ట్రెస్ మనం తగ్గించాలి. నా ఉద్దేశం ప్రకారంగా అయితే సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, హౌ కంఫర్టబుల్ యు ఆర్ విత్ ద జాబ్, మీరు ఆ విధంగా చూడాలి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ లెసర్ మనీ డజంట్ మ్యాటర్, బట్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ జాబ్, దట్ మీన్స్ యు ఆర్ 100% ఫ్రీ. ఓకే, సో మీకు టెన్షన్ ఉండదు, మీకు స్ట్రెస్ ఉండదు. సో దట్ సార్ట్ ఆఫ్ జాబ్ యూ మస్ట్ డూ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జాంపుల్. సో ఈ విధానంగా ప్రతి ఒక్కరు లైఫ్ లీడ్ చేయాలి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ దే విల్ బి అవే ఫ్రమ్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడికేషన్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, సపోజ్ లెట్ అస్ సే ఒకరికి డయాబెటీస్ వచ్చేసిందంటే వాళ్ళు ఏం చేయాలి, దట్ ఈస్ ద పాయింట్ అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే లైక్ ఈవెన్ తక్కువ ఏజ్లో కూడా కొంతమందికి వచ్చేస్తుంది. దానిలో very specific reason which I have seen, so that is actually viral infection or maybe bacterial infection. So ఎప్పుడైనా సరే మనకు ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ కోవిడ్ మధ్యలో మనకు వచ్చేసింది. సో కోవిడ్ కానీ లేకపోతే స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే డెంగ్యూ వచ్చేసింది ఒకరికి, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా సరే మన శరీరంలో ఒక టైప్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నాం. ఓకే, అండ్ అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఆటోఇమ్యూన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ యాజ్ ఏ డయాబెటీస్. ఓకే, సో అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళకు ఈ ఆటోఇమ్యూన్ రియాక్షన్ ఎప్పుడైనా సరే బాడీలో బాగా డిఫరెంట్గా వ్యతిరేకంగా పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే దే విల్ బికమ్ డయాబెటిక్. ఆటోమేటికలీ వాళ్ళకు షుగర్ లెవెల్ ఎక్కువనే చూపిస్తుంది. సో దట్ ఆటోఇమ్యూన్ రియాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ ద diabetes in the young age and in the children's and in the adult age also. Okay, so these are the basic reasons to get diabetic.
And let us talk actually because it's a very big subject. We cannot explain the whole things over here, but we will do like partly basis. Okay. So today we'll talk about type 2 diabetes. Okay, so this type 2 diabetes లో ఏమవుతుందంటే generally it comes as per the age actually. అంటే once you cross 40 years, 45 years age, then generally you will become diabetes. ఈ టైప్ డయాబెటీస్ రావడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ అవర్ ఫుడ్ హ్యాబిట్. సో డైలీ బేసిస్లో మనకు గ్లూకోజ్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఖచ్చితంగా మనకు డయాబెటీస్ అటాక్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఆఫ్టర్ 40 years of age. సో దట్ ఈస్ నోన్ యాజ్ type 2 diabetes, and then we are going to a doctor and we are suffering with different types of symptoms, and ఈ సిమ్టమ్స్ అన్నీ కవరప్ చేయడానికి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్. సో దట్ జనరలీ వీ స్టార్ట్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, సో దట్ ఈస్ జనరలీ హ్యాపెనింగ్. బట్ అక్కడ జరగాల్సిన ఏంటంటే అలాంగ్ విత్ ద మెడికేషన్, ఓకే యు ఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్, దట్ ఈస్ ఫైన్, బట్ డాక్టర్ మస్ట్ teach the patients. Actually, they must tell each and everything, like how this diabetes is coming, and diabetes ku manam without medicine ela cure cheyali. That's most important thing. ఆ విధానం మనం ఆలోచించాలి. అండ్ ఈ విషయం ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్కు మనకు తెలిసిందంటే వాళ్ళ డయాబెటీస్ నుంచి విదౌట్ ఎనీ మెడిసిన్ బయటపడతారు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ దెమ్. And obviously, like I'll tell a small remedy. So like daily basis lo they must have 1 hour exercise. Okay. Anybody is a diabetic patient, at least 1 hour exercise undali valaki. Okay, apart from that, daily basis lo they must take high fiber food and high protein food. Idi daily diet lo kuda add cheyali. Okay. And third things, they must have minimum level of sleep, like 6 to 7 hours they must sleep on daily basis. సో ఈ మూడు ఉంటే మనకు సరిపోతుంది. అండ్ అక్కడ వచ్చే విషయం ఏంటంటే లైక్ వన్స్ వీఆర్ కమింగ్ టు ద డయాబెటీస్, దెన్ ఓకే ఈ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ మనం చేయగలుగుతాం. వాట్ ఈస్ ద ఫుడ్ హ్యాబిట్? ఓకే, ఫుడ్ హ్యాబిట్ ఈస్ ద మెయిన్ సోర్స్ టు రిడ్యూస్ ద షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ. సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు పొద్దున లేవగానే 15 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. కోకోనట్ ఆయిల్, ఇట్ షుడ్ బి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనం తాగాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మెంతులు 1 చెంచా రాత్రిపూట నానపెట్టేసి డైలీ పొద్దున అది తినాలి. ఎప్పుడు? ఈ కోకోనట్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెంతులు 1 చెంచా తినాలి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ బ్రేక్ఫాస్ట్లు, ఇప్పుడు యాజ్ పర్ ద న్యాచురోపతి వీ మస్ట్ కన్జ్యూమ్ ఓన్లీ ఫ్రూట్స్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలంటే, సపోజ్ మీ బాడీ వెయిట్ అరౌండ్ 50 kg ఉంది అనుకోండి, యూ మస్ట్ టేక్ మినిమం 500 grams ఫ్రూట్స్ పర్ డే. ఓకే, అండ్ ఆ ఫ్రూట్స్ తినిన తర్వాత లంచ్ వరకు మనం ఏం తీసుకోకూడదు. అగైన్ లంచ్లో మనం ఏం చేయాలంటే 50% మనం రా వెజిటేబుల్స్ లైక్ వెజిటేబుల్ సాలాడ్స్ రూపంలో మనం తినాలి. Like kheera, beetroot, carrot, tomato, and along with that raw onion, ఇది అన్ని మనం తినాలి. And next 50% you can take the normal food. That is one. And రాత్రి పూట again the same thing, like 50% we have to consume like vegetable salad, and next 50% we can take the normal food. ఈ విధానంగా మనం మెయింటైన్ చేస్తే ఒకరు డయాబెటీస్కు విదిన్ 7 to 10 days of time బాగా నార్మలైజ్ చేయగలుగుతారు. జస్ట్ 10 days. ఎస్, విదిన్ 10 days యువర్ షుగర్ లెవెల్ విల్ బికమ్ నార్మల్. బట్ ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్కు రావాలి, డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి, డైలీ గుడ్ స్లీప్ ఉండాలి. అండ్ ఇన్ కేస్ దీని నుంచి ఇంకో మించినది ఏమైనా ఉంటే, సో దే క్యాన్ కాల్ మీ, దే క్యాన్ క్లారిఫై దట్ డౌట్స్. మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. ఓకే, సో వాళ్ళకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాతో క్లారిఫై చేయొచ్చు. ఓకే, అండ్ నార్మలీ డయాబెటీస్ వచ్చేసిన తర్వాత సిమ్టమ్స్, రకరకాల సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్ని మనం కవరప్ చేయాలంటే
if their symptoms is not covered up by this kind of diet pattern, then they can come and meet me in my clinic. So that is the only thing I want to tell. And next episode we'll discuss about the type 1 diabetes, how that is coming, how that is influencing in the human body. So those things we'll discuss in the next episode. Okay, sir. Thank you. Thank you, sir.